గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు రూరు గ్రామం నుంచి రాత్రి ఒక షాపు ఓనర్ని అడిగి బయటే పనుకున్నామండి. బాగా చలి ఎక్కువగా ఉంది, పర్వాలేదు తట్టుకోగలిగాము. ఇంకా బయలుదేరామండి. బయలుదేరేసి ఇప్పుడు అంతా ఈరోజంతా కొండ కిందకి దిగటం ఎక్కువగా ఉందండి. రూరు నుంచి ఈ సొర అనే గ్రామానికి వెళ్తున్నాం. సొర అనే గ్రామం వచ్చేసరికి ఈ లకా మండల్కి దగ్గరగా ఉంటుంది. ఆ గ్రామానికి వెళ్తున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు చిన్నళ్ళైనా కానీ బాగా ఫ్లవర్స్ డెకరేషన్స్ బాగా చేసుకున్నారండి. చిన్న ఈ వీధుల్లోనే ఇదంతా లేబర్ ఉండే ఏరియా అండి. ఇటు నుంచి పైనుంచి ఇంకో రూట్ ఉందండి. ఆ రూట్లో ఎక్కువ హోటల్స్ ఇవి ఎక్కువ ఉన్నాయి. ఈ రూట్లో వచ్చేసరికి ఆ హోటల్లో పనిచేసే వాళ్ళు అంటే స్లమ్ ఏరియా లెక్క అన్నమాట. మొత్తం లోయ అండి. ఈ లోయలోనే వాళ్ళు కట్టేశారండి అంతా. పొరపాటున మనం కిందకి పడ్డామంటే మాత్రం మనకి ఏం మిగలదండి. హాస్పిటల్కి తీసుకెళ్ళటం కూడా దండగే అవుతుంది. అంటే వైద్యం చేయించడానికి కూడా ఏం చిక్కవండి. చూశారు కదా కన్స్ట్రక్షన్స్ ఎట్లా కట్టున్నారో చూసారా. ఆ బిల్డింగ్ మీద నుంచి కింద పడినా కానీ దగ్గర ఒక 300 మీటర్స్ 400 మీటర్స్ కిందకి పడిపోతాడు. రెండో స్టెప్ ఇంకో 400 కిలోమీటర్స్ 300 కిలోమీటర్స్ పడిపోతాడు. ఇంకా ఏం చిక్కుతాయో బాడీలో పార్ట్స్ ఏమైనా చిక్కుతాయో ఏమో చెప్పలేము. అందుకు ఇక్కడ మాత్రం బాగా పిల్లలు అందరూ అలవాటు పడిపోయి ఉంటారండి ఈ వాతావరణానికి, ఈ లోయల మీద నడవడానికి చాలా బాగా అలవాటు పడిపోయి ఉంటారండి. ఇక్కడ మనలాగే గొర్రెల పెంపకం పెంచుతున్నారండి. ఈ మేకకి పాలు బాగున్నాయండి. మేక పాలు చాలా బలం అంటారు. ఇవి మామూలు మేకలు కాదండి, కొండల మీద తిరిగే మేకలండి. వీటికి సపరేట్ కాస్ట్ ఉంటుంది. ఇక్కడ నాన్ వెజ్ తక్కువ తింటారండి. ఎక్కువ ఈ మేకల్ని గొర్రెల్ని వీటిని ఎక్స్పోర్ట్ చేస్తారండి. మేము ఇది చూసింది తక్కువే. కొండల మీద ఇంకా 200 300 500 అంటే గుంపులుగా ఉండే వాటిని పెంచుతారు. ఇదంతా స్లమ్ ఏరియా లెక్క అనమాట. మొత్తం నివాసాలు, వాళ్ళు ఉండే నివాసాలు. ఇక్కడ కూడా మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయండి. మొత్తం లోయని బేస్ చేసుకొని కట్టారండి. ఇక్కడ విచిత్రంగా ఏంటంటే వాళ్ళ పార్కింగ్ ఏరియా వచ్చేసరికి ఇంటి మీద ఉంటుందండి. బైక్లు, కార్లు అంతా ఇంటి మీద పార్కింగ్ చేస్తారండి. మనం ఇక్కడ 4 ఇంచులు 5 ఇంచుల స్లాబ్ వేస్తామైతే వీళ్ళు 2 ఇంచులు 3 ఇంచుల స్లాబ్ మాత్రమే వేస్తారండి. హిమాలయాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో, ఎంత చక్కగా ఉన్నాయో. వాళ్ళు అంత పలసగేసి కట్టినా మరి వాళ్ళు ధైర్యంగా ఎట్లా ఉంటున్నారో అయితే నాకు భలే ఆశ్చర్యంగా ఉంది. పొరపాటున ఏ చిన్న తుఫాన్ వచ్చినా, ఏ వాటర్ ఫ్లో ఎక్కువ వచ్చినా కానీ ఒక్కోసారి ఇళ్ళు లోయలోకి పడిపోతుంటాయండి. అంత డేంజర్గా నివసిస్తుంటారు ఇక్కడ మాత్రం. అయితే ఇక్కడ పిల్లలు మాత్రం చాలా బలంగా ఉంటారండి. పొట్టిగా, తర్వాత సన్నగా ఉంటారు. వీళ్ళు లావు రమ్మన్నా రావడానికి ఆస్కారమే లేదు. ఇక్కడి నుంచి మొత్తం హిమాలయాలు మన రిషికేశ్ నుంచి కౌంట్ చేసుకుంటే మెయిన్ ముస్సోరీ అండి. ముస్సోరీ కాడి నుంచి ఈ చైన్ గోల్స్ మాదిరి కొండలు ఒకదానికొకటి సపోర్ట్గా అంటే గుట్టలుగా ఉంటుంది. ఒక టైంలో ఇదంతా భయంకరమైన ఫారెస్ట్ అండి. అయితే మొత్తం మన జనాలు వాటిని ఆక్యుపై చేసి హోటల్స్గా ఇట్లా మార్చారు. గమనించారండి కొండలు నీడబడి అసలు ఎట్లా షాడోస్ పడుతున్నాయో చూసారా. చాలా ఆహ్లాదంగా ఉందండి. ఇది మనకి పైనుంచి ఏదో సింపుల్గా కనిపిస్తుంది కానీ మనిషి ఒక చిన్న రవ్వంత ఉంటాడండి. 5 అంతస్తులు 7 అంతస్తుల బిల్డింగ్ కూడా చిన్న డాట్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ కొండల మధ్యలో అక్కడక్కడ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ పెట్టున్నారండి. అంటే రౌండ్గా గ్లోబ్ లాగా వేస్తున్నారు. వీళ్ళు వాతావరణం ఎప్పుడు ఎట్లా మారుతుందో ఎప్పటికప్పుడు అంచనా కడతారు. ఇక్కడ ఎప్పుడు వాన పడుతుందో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇక్కడ వచ్చేసరికి అండి నేను ఏమని చెప్పాలి, ఇక్కడ జంటికి లేడీకి పెద్ద తేడా లేదండి. అందరూ శివప్రసాదాన్ని అందరు తాగుతారండి. జంటికి లేడీకి తేడా లేకుండా. ఇక్కడతో ఎవరితో మాట్లాడాలన్నా భయమే. కొద్దిగా అగ్రెసివ్గా ఉంటారు. ఎక్కువ హిందీ మాట్లాడతారు. ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ వేరే ఉంటుంది కానీ మనతో మాట్లాడటానికి హిందీ ఎక్కువ మాట్లాడతారు.
తర్వాత సెకండ్ వచ్చేసరికి కొంచెం సిటీస్ అంటే ఊర్లు చిన్న కాడ మాత్రం కొద్దిగా మంచి ఏరియాలో మాత్రం ఇంగ్లీష్ మాట్లాడతారు, చాలా అరుదు ఇంగ్లీష్ మాత్రం. కాలేజీ చూడండి కింద, అది ఎంత పెద్ద కాలేజ్ అంటే అంత పెద్ద కాలేజీ, చిన్న అగ్గిపెట్టెలా కనిపిస్తుంది ఈ పైనుంచి. వెహికల్స్ కూడా చాలా ఫాస్ట్గా వస్తున్నాయండి. మేము ఈ మొత్తం కొండల ప్రకారం ఇక్కడ ఉన్న రోడ్డు ప్రకారం ఈ కొండలు దిగాలంటే మాత్రం చాలా కష్టమండి. మేము ఎక్కడికక్కడ షార్ట్ కట్స్ని ఎంచుకొని ఆ షార్ట్ కట్స్లో దిగుతున్నామండి. పూర్తిగా దారిలో మాత్రం రావట్లేదు. చిన్న చిన్న సందులు గొంతులు, తర్వాత కొండ నుంచి దిగటానికి కొన్ని ప్రదేశాల్లో ఈ గొర్రెలు నడవడానికి ఏర్పాటు చేసిన గొర్రెలు నడిచిన మార్గాల్లో నడుస్తున్నాము. ఇక్కడ మొత్తం ఇంకా హిమాలయాలు గొలుసు అండి. ఒక కొండకి ఒక కొండ పెద్ద వేరియేషన్ కనిపించదు. ఈ కొండ అంచున ఈ సిమెంట్ రోడ్డు చూడండి ఎంత బాగుందో. మాకు ఇక్కడ నుంచి కెంకి వాటర్ ఫాల్ దూరంగా కనిపిస్తుందండి. ఇక్కడ పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయండి, మంచి కాలేజీలు. డెహ్రాడూన్ నుంచి ముస్సోరీ నుంచి ఈ రూరు అనే గ్రామం, నైన్గావ్, ఈ ఏరియాలు మొత్తం బాగున్నాయండి. ఆ కర్రీ ఇసిరేయండి. ఆగండి, ఒక్క నిమిషం మళ్ళీ తాడు గట్టిగా పట్టుకోండి. రండి. స్టెప్పులుగానే ఉంది, నిదానంగా రండి, పర్లేదు. నేను అంతే అడుగు వేసుకుంటూ వచ్చా. జారుకుంటా అంటే కూర్చోకుండా మోకాళ్ళ మీద జారుకుంటా రావచ్చు. ఆగండి, ఆ కమండం ఇటు ఇవ్వండి, పట్టుకోండి, వైర్గా పట్టుకోండి. ఇక్కడ నుంచి వచ్చేసి మాకు కెంకి వాటర్ ఫాల్స్ నీట్గా వ్యూ ఉందండి. చూడండి, నేను చాలా హైట్ నుంచి తీశాను. కెంకి వాటర్ ఫాల్ చిన్నదిలాగుంది, కానీ మేము పోయే కొద్దీ అది కనీసం 1.5 కిలోమీటర్ హైట్ నుంచి కిందకి జాలువారుతూ వస్తుందండి. మాకు కెమెరాకి మాత్రం కొంత 1 కిలోమీటర్ వాటర్ ఫాల్ మాత్రమే కనిపిస్తుంది. ఆ కొండలు హైట్ వచ్చేసరికి 6,000-7,000 అడుగులు ఉందండి. ఆ అడుగుల నుంచి స్టెప్పులుగా జారుకుంటూ జలపాతం కిందకి జాలువారుతుందండి. వాళ్ళు తెలివిగా ఆ వాటర్ని వచ్చే ఆ వాటర్ ఫాల్స్ని వేస్ట్ చేయకుండా పిల్లలు మునగడానికి చిన్న స్విమ్మింగ్ పూలు, పెద్ద స్విమ్మింగ్ పూలు, ఇంకా పెద్ద స్విమ్మింగ్ పూలు ఇట్లా కట్టారండి. మళ్ళీ పైన ఈ కొండ మీద ఒక గుడి ఉందండి. ఆ గుడికి వెళ్ళడానికి రోప్ వే ఉందండి. ఈ బిల్డింగ్ చూసారండి, 7 అంతస్తుల బిల్డింగ్ అండి ఇది. ఏ చిన్న ప్రకృతి వైపరీత్యాలు జరిగినా కానీ ఈ బిల్డింగ్లు ఎంత పట్టుకుంటాయో నమ్మకం లేదండి. ఈ ఏరియా భయంకరమైన కాస్ట్ అండి. హోటల్ రూమ్స్ 2,000, 3,000, 4,000 అట్లా ఉన్నాయి. మొత్తం రిసార్ట్స్ ఏర్పాటు చేసేస్తున్నారండి. పూర్తిగా సహస్రధారాలు అంతే రిసార్ట్స్, ఇక్కడ అంతే రిసార్ట్స్ అండి. మొత్తం 7 అంతస్తుల బిల్డింగ్లు, 8 అంతస్తుల బిల్డింగ్లు, వాటి మీద పార్కింగ్లు. ఇక్కడ కార్ పార్క్ చేయాలంటే 100 రూపాయల నుంచి 300 దాకా చిక్కిన వాళ్ళ దగ్గర చిక్కినట్టుగా మనీ తీసుకుంటున్నారండి. లోకల్ వాళ్ళు మాత్రం సపరేట్గా కొద్దిగా దూరంగా వెళ్ళి పెట్టుకుంటున్నారు. అంటే లోకల్ వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళని ఏమంటలేదు. విడిగా కార్లకు మాత్రం 200, 300, 100 రూపాయలు వాళ్ళ ఇష్టం. అది పిల్లలకి చిన్న స్విమ్మింగ్ పూల్స్, పెద్దవాళ్ళు మునగటానికి ఒకటి, అట్లా స్టెప్పులుగా ఏర్పాటు చేశారండి. ఈ సరౌండింగ్ మొత్తం దీనికి వచ్చేసరికి ఇక్కడ 3 గ్రామాలు ఉన్నాయండి. ఆ గ్రామాల్లో వాటర్ ఫాల్స్ టోటల్ వ్యూ అండి. వాతావరణం ఇక్కడ వచ్చేసరికి పైనుంచి వాటర్ని స్విమ్మింగ్ పూల్స్గా సమోసాలు మాత్రం సమోసా 20 రూపాయలకి లభిస్తుందండి. ఛాయ్ వచ్చి ఇక్కడ 20 రూపాయలు కాస్ట్ చెప్తున్నారండి. ఇక్కడ బాగా సుగంధ వనమూలికలు, బాగా స్మెల్ బాగా ఎక్కువగా ఉందండి. బాగా అడవి ఉంది. మళ్ళీ ఈ కెంకి వాటర్ ఫాల్స్ దాటుకొని మనం ముందుకు వెళ్ళామంటే అక్కడి నుంచి మాత్రం మళ్ళీ నిర్మానుష్యంగా అయిపోతుంది. ఇట్లాంటి వాటర్ ఫాల్స్ ఉన్న కాడ మాత్రం జనాలు విపరీతంగా వస్తున్నారండి. ఆ పార్కింగ్ కూడా 1/2 కిలోమీటర్ దూరం పాటు పెట్టుకొని ఉన్నారండి కార్ పార్కింగ్. ఇక్కడ అంత గొప్పగా ఈ వాటర్ ఫాల్ అయితే నాకేం అనిపించలేదండి.
ఇంకా ముందు మేము నడిచే దారిలో ఎన్నో వాటర్ ఫాల్స్ ఇట్లాంటి వాటిని చూసాము. ఒక పాదయాత్రలో మాత్రమే ఇట్లా మనం ఎంజాయ్ చేయగలం. గాడిలో వస్తే కళ్ళు తిరుగుతాయి, వాంతులు అవుతుంటాయి. చాలామంది వాంతులు చేసుకోవడం చూసాము. ఈ బండ్లలో వచ్చి ఈ రూట్లలో కిందకి మీదకి అడుగు తిరుగుతూ మలుపుల దగ్గర వాంతి చేసుకుంటూ కళ్ళు తిరుగుతున్నాయని, కాళ్ళు వాచిపోయినాయని, శరీరం అంతా వాచిపోయిందని చెప్పి చాలామంది కంప్లైంట్స్ చేయటం చూసాము. నడకలో మాత్రం ఎంజాయ్మెంటే వేరండి, నెక్స్ట్ లెవెల్. ఇక్కడ భూములు మొత్తాన్ని ఈ ఇళ్ళగాను, నెక్స్ట్ హోటల్స్ గాను, తర్వాత అగ్రికల్చర్ గాను మార్చేస్తున్నారు. ఇదిగోండి రోపే చూడండి వస్తుంది, పైనుంచి కిందకు వస్తుంది. కిందకి దిగటానికి రోపే ఉంది. దీనికి టికెట్ 300 రూపాయలండి. ఆ పైన ఒక టెంపుల్ కూడా ఉందండి. అంటే అంటే టెంపుల్ విశిష్టత ఏం లేదు కానీ ఒక గుడి కూడా ఉందండి. మొత్తం బిల్డింగ్సేనండి, మొత్తం బిల్డింగ్స్, బిజినెస్. మేము పైనుంచి వచ్చాం కాబట్టి ఆ వాటర్ ఫాల్ కిందకి చూడండి ఎట్లా జాలు వాడుతుందో. మనిషి కానీ పడ్డారంటే మాత్రం కష్టమేనండి. లోయలో తర్వాత కరెంటు తయారీకి కూడా చిన్న ఏర్పాటు చేశారండి ఇక్కడ. బాగుంది ఏర్పాటు. ఈ మలుపులు, ఈ కొండ మలుపులు వచ్చినప్పుడు మాత్రం చాలా డేంజర్గా ఉన్నాయి మలుపులు మాత్రం. ఎక్కడ వేగం రావాలో ఎక్కడ తగ్గాలో అస్సలు ఇక్కడ అంచనా రాదు.